మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ మనము ఏర్పాటు చేసుకోవడము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా సంతోషకరమైన విషయము. నేను ఒక చిరుద్యోగి అయినప్పటికీ నాకు రెండో అబ్బాయి పుట్టినప్పుడు 7 నెలల్లో తక్కువ మెచ్యూరిటీతో అబ్బాయి పుట్టడం జరిగింది. ఇదే గుంటకల్లోనే ఒక హాస్పిటల్లో మాకు బేబీ పుట్టినప్పుడు బాబు బతికి ఉన్నాడు, బట్ 900 గ్రాములు మాత్రమే ఉన్నాడు. నేను ఒక చిన్న ఉద్యోగి అయినప్పటికీ మా నాన్నగారు కూడా చాలా హెల్తీగా ఉన్నారు. మాకు ఆ రోజు కాళ్ళు చేతులు ఆడని పరిస్థితి. సో చాలా చిన్న బేబీ. మేడం ఏమంటున్నారంటే బాబుకు ప్రాణం ఉంది కాబట్టి నువ్వు ఎలాగోలాగా చేసుకో అంటున్నారు, కానీ నాకు ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. నా దగ్గర డబ్బు కూడా 2-3 లక్షలకు మించి లేదు. ఏం చేయాలో అర్థం కాకపోయినా ఈ మన టౌన్లో ఉన్నటువంటి 2 మంచి హాస్పిటల్స్కే తీసుకెళ్ళాను. వాళ్ళు నాకు సజెషన్ ఇవ్వడం ఏమంటే, ఆ రోజు వాళ్ళు ఉన్న పరిస్థితులు బట్టి నాకేం చెప్పారంటే, మన దగ్గర చిన్న ట్రీట్మెంట్స్ అయితే చేయగలము. సో బాబు కేవలం 900 గ్రాములే ఉన్నాడు. ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు. వస్తున్న ప్రాబ్లం బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. అలాంటి టెక్నాలజీ లేదా అలాంటి మిషనరీ మనకు లేదు. సో నీకు ఉన్నది 2 ఆప్షన్స్. ఒకటి కర్నూలు కన్నా వెళ్ళు, వరస్ట్ కేసులో కర్నూలుకి వెళ్ళాలి, లేదా బెంగళూరు లేదా హైదరాబాద్కి వెళ్ళాలంటే ఆ రోజు దసరా పండుగ రోజు 2020. సో మేము చాలా టెన్షన్తో కర్నూలుకి వెళ్ళిపోయాము. అక్కడ ఉన్నాము. అక్కడ 3 రోజుల్లో నాకు 5 లక్షల రూపాయలు ఖర్చు అయింది. సో ఒక చిరు ఉద్యోగి అయినా నేను ఆ డబ్బు అరేంజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, అంతో ఇంతో చిన్న ఉద్యోగం చేసుకుంటే నాకే ఇంత పరిస్థితి ఉంటే, ఈ మధ్య మారుతున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, మారుతున్న పర్యావరణ పరిస్థితుల వల్ల కానీ చాలా మంది గర్భిణీ స్త్రీలకు తక్కువ వెయిట్ తో పిల్లలు పుడతా ఉన్నారు. సో మన గుంటకల్లోనే ఇలాంటి ఫెసిలిటీ ఆ రోజు లేకపోవడం వల్ల నేనే కాదు, నాతో పాటు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో మన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఇంత మంచి కార్యక్రమం, ఇంత మంచి ఆప్షన్ ఈ రోజు మనకు ఎమ్మెల్యే గారు పైన ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయము. చాలా మంది మన చుట్టుపక్కల పల్లెల్లో అవేర్నెస్ లేదు, తెలియదు. పాపం వాళ్ళకి ఒక 50,000 40,000 అంటే అప్పో తెచ్చుకొని పెట్టుకుంటారు. లక్షలు అంత ట్రీట్మెంట్ చేసినా, అంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా గ్యారంటీ అనేది ఉండదు. నాకు ఆ రోజు చెప్పడం ఏంటంటే, మీ బాబుకు మినిమం 20 నుంచి 25 లక్షలు అవుతుందండి, అయినప్పటికీ 10% కూడా మేము గ్యారంటీ ఇవ్వము, మీకు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే అయితేనే ట్రీట్మెంట్ తీసుకుంటాము అని బేబీని లోపల తీసుకున్నారు. నాకు ప్రత్యక్షంగా నాకు జరిగిందే ఇది. సో అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అనేది నేను ప్రత్యక్షంగా అనుభవించినాను. కాబట్టి ఇంత మంచి యూనిట్ను మన గుంటకల్ ఏరియా హాస్పిటల్కి పోరాడి తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మన హాస్పిటల్ని ఇంకా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.